రెడీ రెడీ యాక్షన్. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మమ్మ పోడంటూ ఎవడన్నా వస్తే యాక్షన్. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, అప్పులు ఇంటి మీదకి వచ్చేలా ఉన్నారు. పర్ఫెక్ట్. ఏం చేస్తున్నారు మీరు అసలు? సినిమా షూటింగ్. సినిమా షూటింగే కనిపిస్తలేదా? హీరో హీరోయిన్ ఎక్కడున్నారు మరి? డైరెక్టర్ ఎవరు? నేనే డైరెక్టర్, ఈమెనే హీరోయిన్. ఈమె హీరోయినా? హీరోయినే కాదు, హీరో కూడా నేనే. హీరో కూడా నువ్వే ఏంది? అవును, హీరో, హీరోయిన్, విలను, కమిడియను, మదర్ క్యారెక్టరు, బిచ్చపొల్ల క్యారెక్టరు అన్ని ఇవేనే. ఆఖరికి ఆడియన్ కూడా ఆనేనేమో. మరి లేకుంటే మీరట సినిమా తీస్తుర్రట, ఒక్కళ్ళని పెట్టి అన్ని క్యారెక్టర్లు చేస్తే చూస్తారా అసలు జనాలు? అసలు కథ ఏంది? కథ లేదు, ఇప్పటికిప్పుడు ఏదొస్తే అదే కథ అంతే. కనీసం సినిమాకు పేరన్నా ఉన్నదా? ఏ టైటిల్ అనుకున్నాం, కథ లేదు, కాకరకాయ లేదు, కాకరకాయ లేదు అంతేగా. మీ ఇద్దరికి తలకాయ లేదు, కథ లేదట. ఇవన్నీ అన్ని క్యారెక్టర్లు చేస్తదట. ఈయన ముఖానికి డైరెక్టర్ అట. చెత్త ఉంటదైతే సినిమా. మాకు కావాల్సింది కూడా అదే, అట్లా చేస్తేనే మస్తు పైసలు వస్తాయి. చెత్తగా ఉంటే పైసలు వచ్చుడేంది? మెంటలా మీకేమన్నా? మా సినిమా కొంతమంది జనాలు చూడాలి, ఆ చూసిన కొంతమంది బయటికి పోయి షండాలంగా ఉన్నది సినిమా అని చెప్పి నెగిటివ్ పబ్లిసిటీ చేయాలి, అప్పుడే పైసలు మస్తు వస్తాయి మాకు. గట్లా చూస్తారా ఎన్నన్నా? అబ్బా, నియో లై అనే చైనా సినిమా చూడలేదా? నియో లైయా? అదొక యానిమేషన్ సినిమా. రిలీజ్ అయిన ఫస్ట్ 10 రోజుల్లో దేశం మొత్తంలో కలిపి కమ్సే కమ్ 300 టికెట్లు కూడా దిగలేదట. అసొంటిది ఇప్పుడు ఏకంగా 17 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా. అట్లెట్లా? సినిమా చూసిన 200-300 మంది బయటికి పోయినాక సోషల్ మీడియాలో చెత్త ఉన్నారా అయ్యా సినిమా, ఇసొంటి సినిమా మా జన్మల చూడలే అని చెప్పి మస్తు ట్రోల్ చేసిండ్రట. అసొంటప్పుడు అంతంత కలెక్షన్ ఎట్లొచ్చింది మరి? అంతగానం ట్రోల్ అయ్యేసరికి ఊరిని గంత దరిద్రంగా ఉన్నది ఆ సినిమా, ఏదో ఒక్కసారి పోయి చూసేద్దాం పా అని చెప్పి పబ్లిక్ అందరు టాకీస్లకు పోవడం స్టార్ట్ చేసిరట. దాంతో ఫుల్ కలెక్షన్ వచ్చింది. అయినా అది యానిమేషన్ సినిమా అంటున్నావు, వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిర్రో పాపం. కోట్ల పాడా ఉత్త 15 లక్షలు ఖర్చు పెట్టి తీసినట గంతే. 15 లక్షల్లో యానిమేషన్ సినిమా అయిపోయిందా? యానిమేషన్ సినిమా కదా అని చెప్పి 100 మంది పనిచేయలే ఈ సినిమాకు. జిన్ యుమేంగు అనేటామె, ఆమె కొడుకు లిఫాంగు అనే ఈ ఇద్దరే సినిమాకు పనిచేసినరట. వాళ్ళే యానిమేషన్ స్టోరీ రాసుకున్నారు, యానిమేషన్ క్రియేట్ చేసిరు, డబ్బింగ్ కూడా వాళ్ళే చెప్పిండ్రు అన్నట్టు. ఇద్దరే సినిమా తీసిర్రా? అందుకే మేము కూడా సినిమా తీద్దామని ఫిక్స్ అయిపోయినాం. నీకు తెలిసిన వాళ్ళందరికీ సినిమా చాలా సెండాలంగా ఉన్నదని చెప్పక్క, సరేనా? చెప్పడెందుకు, మీరు తీస్తే గట్లనే ఉంటది కదా. సరే గాని మీ సినిమాకు అన్నన్ని పైసలు ఏం రావు. ఎందుకు రావు? వాళ్ళ సినిమా 10 రోజుల తర్వాత హిట్ అయింది. మన కాడ మీకు 3 రోజులు టాకీసులు దొరకడే కట్టం. అసోంటిది 10 రోజులు ఎవలయ్యా మీకు టాకీసులు ఇచ్చేది? అందుకే చక్కగా నడువుండ్రిగా, ఏదన్నా వార్త పట్టుకొని రాపోండ్రి. ఏం చేద్దామన్నా కూడా అపశకునం ఏమైతుంది. ఇగో ఒక పని చేద్దాం, ఏమైనా తెలియకుండా సినిమా తీసుకుందాం మనం చక్కగా ఉన్నాడు. కానీ షెండాలంగా ఉన్నదట సినిమా అంటే, అంత షెండాలంగా ఉన్నదా అని చూసి సినిమా హిట్ చేసిర్రు అంటే చిత్రంగా ఉన్నదిలేనుల్లా.